రాహుల్ గాంధీ పోవాల్సింది శిక్షణ తరగతులకు కాదు, హైడ్రా కూల్చివేతలతో నష్టపోయిన పేదల వద్దకు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ గురించి బండి సంజయ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వెళ్లాల్సింది శిక్షణ తరగతులకు కాదు, హైడ్రా కూల్చివేతలతో నష్టపోయిన పేదల వద్దకు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అప్పుడే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో తెలుస్తుందన్నారు. రాహుల్ గాంధీ గారు శిక్షణ శిబిరాల కోసం వచ్చేయండి. ఇవాళ రాహుల్ గాంధీ గారికి 2-3 విషయాల్లోనే సవాల్ విసురుతున్నా. నీ శిక్షణ శిబిరాలు పక్క పెట్టు. శిక్షణ శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. దేశం మొత్తం చూసుకుంటే 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి మూటలు పంపొచ్చట. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్ళకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి. ఫస్ట్ ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణ శిబిరాలకు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు, అని తెలుగు రాదా బూతులు తిడుతున్నారు. దాంతోపాటు బాన్స్వాడలో జరిగినటువంటి ఈ దారుణ సంఘటన విషయంలో ఇక బండి కామెంట్స్ కు చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బావో బామర్దుల తర్వాత మధ్యలోకి కేంద్ర మంత్రి వస్తారంటూ బండి సంజయ్ పై మండిపడ్డారు చామల. బీఆర్ఎస్ ట్రాప్ లో బండి సంజయ్ పడొద్దన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఏం చేయాలో ప్లాన్ చేయాలని సలహా ఇచ్చారు. హైడ్రా బాధితులను గురించి, హైడ్రా బాధితులను పట్టించుకోవాలి, వాళ్ళని అడ్రస్ చేయాలని, హైడ్రా బాధితుల గురించే మాట్లాడుతూ హైడ్రా వల్ల జరిగిన మంచి పనుల గురించి మాట్లాడుతావా బండి సంజయ్ గారు? ఎందుకంటే మీరు కూడా బీఆర్ఎస్ ట్రాప్ లో వడకుర్రి. వాళ్ళు 1000 కోట్లు అంటున్నారు, నువ్వు 1000 కోట్లు అంటున్నావు. వాళ్ళు ఈ పాలన అనేది అంటారు, నువ్వు అంటున్నావు. ఈ డ్రామా బంద్ చేసి ఆ డ్రామారావు మాటల్ని నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ఏం చేద్దామో ప్లాన్ చేయమని గతం నుంచి చెప్తున్నా. రోజు పేపర్ల టీవీలో ఉండాలన్న ఒక పిచ్చి ఆలోచనతోటి సబ్జెక్టు కంటెంట్ పట్టించుకోకుండా పక్క పార్టీ మాట్లాడిన కంటెంట్ నువ్వు డ్రైవ్ చేయడం చాలా తప్ప.